హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి అభిరుచి. ఈరోజు టేస్టీగా టమాటో బజ్జీ చేసేద్దాం. ఇది అన్నంలోకి పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో సింపుల్గా తయారు చేసేవచ్చు. ఈ రెసిపీ బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి అటిక పెట్టుకున్నాను. ఈ బజ్జీ కోసం 10 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోనే పండు మిర్చి ఒక 10 తొడియాలు తీసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మన కర్రీ క్వాంటిటీని బట్టి మిర్చి వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా వేసుకోవాలి. టమాటా పులుపుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడా వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ నీరు ఇంకిపోయేదాకా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. నీరు ఇంకిపోయి కూర చిక్కబడింది. దీన్ని పక్కన పెట్టుకొని ముద్దకంతో బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు అటికని పక్కన పెట్టుకున్నాను. ముద్దకంతో బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు బాగా ఎనుపుకున్న తర్వాత దీనికి పోపు వేసుకుందాం. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. మీకు ఏమైనా కొత్త రెసిపీలు కావాలంటే కామెంట్లో పెట్టండి. ఇప్పుడు బాగా ఎనుపుకున్నాము. దీనికి పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపుకి నేను చిన్న బాండలు పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఎనుపుకున్న బజ్జీలో వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. కమ్మగా ఉండే టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. ఇక అన్నంలో వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి. మరలా మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.